ఇంకోటి గురుగారు నాకు ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఈ అఘోరీ సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? రియాక్ట్ అయ్యే అధికారం ఉండదు వాళ్ళకి. ఎందుకు ఉండదు విషయం అంటే ఒక క్షేత్రం దాటి బయటికి రాకూడదు వాళ్ళు. ఈయనకు విద్య నేర్పిన గురువు ఉంటాడు కదా, ఆ గురువు అసలు లేడు కదా, విద్య నేర్పిన గురువే లేడు అక్కడ, గురువే లేడు అక్కడ, అసలు గురువే లేడు. ఆ మధ్య కొద్ది రోజులు అఘోరీలో ఉండే ప్లేస్ లకి వెళ్ళి వీడియోలు తీసిండు. ఎవరైనా తీయచ్చు ఆ వీడియోలు, నేనైనా తీస్తా, మాధురి కూడా అఘోరీ గెటప్ లో ఉన్నది కదా, అడగరా? అడుగుతారు. కానీ ఇప్పుడు ఏం చెప్తాడంటే అక్కడ ఉన్న వాళ్ళ, మీరు మంచి ప్రశ్న ఇచ్చారు, మళ్ళీ నా మీద ఎవరికి పడతారు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అఘోరాలు కాదు. అది వచ్చింది పెద్ద సమస్య. ఎవరు మరి ఊటి కోసం వచ్చిన వాళ్ళందరూ ఆడ ఆ వేషాధారణ వేసుకొని కూర్చుంటే ఎవరికైనా డబ్బులు ఇస్తారు. ఆ వేషాధారణలో కూర్చున్నారు అక్కడ. అఘోరాలు క్షేత్రంలో కూర్చోరు అడుకోవడానికి, వాళ్ళకి డబ్బులతో పని లేదు. ఎవరైతే ఆడ మెట్ల దగ్గరనో లేకపోతే అక్కడెక్కడో కూర్చొని త్రిశూల కూర్చుంటారో వాళ్ళందరూ అఘోరాలు కాదు. ఇది మీరు స్పష్టత. శ్రీనివాస్ తెలవాల్సింది విషయం. శ్రీనివాస్ ఏడ తీస్తాడు వీడియో, ఆ పక్కన పోయి వీడియో తీస్తాడు. అవునా కదా, అదే జరిగింది కదా అక్కడ. మరి ఈయన అఘోరా అని చెప్పేసి, ఈయన అఘోరా అని చెప్పేసి తెలుసుకునే దాంట్లో లేమా మనం? ఈరోజు ఆయన రాజేష్ నాథ్ మాట్లాడడం మీకు ఆడియో వదులుతా నేను. ఆయన ఏం చెప్పాడంటే అఖాడాల నుంచి వాళ్ళ గురు పరంపర నుంచి దాటిన వాళ్ళ నుంచి అనుమతి వస్తే కానీ కిందికి వచ్చి మాట్లాడే హక్కు ఉండదని చెప్పేసింది ఆయన. అడిగారు వాళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడ పైన ఉంటారా? పైన అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటే చిన్న విషయం కాదు స్వామి. 23.5 కిలోమీటర్లు మనిషి పైకి ప్రయాణించాలి. ఎన్ని? 23.5 కిలోమీటర్లు పైకి. కారు పోతుందా, నడుచుకుంటానేనా? నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం అందరం పోయేది ఒక దారే. ఇప్పుడు మనందరం ట్రాన్స్పోర్టేషన్ పోయే దారి వేరు. గుర్రం వస్తుంది, గుర్రం మీద మనుషులు పోతారు, ఆడదాకా టాంగా ఉంటుంది, అక్కడ దాకా పోతారు. ఇప్పుడు కొంచెం ఆ రోప్ వే వేస్తున్నారు, అది వేరు విషయం. అక్కడ వరకు వెళ్ళడం వరకే తెలిసిన వే. కానీ ఆ మిగతా గుహల్లోకి, సందుల్లోకి, లోబడున్న దాంట్లో మంచుల్లోకి మనం పోలేము, అనుమతి ఇయ్యరు వాళ్ళు. ఒక రాయి అడ్డం ఉంటుంది, ఇట్లా నీకు రాయే కనబడుతుంది. ఆ లోపటంతా పెద్ద సామ్రాజ్యం ఉంటుంది, అది పెద్ద సీక్రెట్. ఆ లోపల పెద్ద ప్రపంచం ఉంటుంది. నువ్వు బయట నుంచి నీకు రాయే కనబడుతుంది కదా. వాళ్ళు బయటకి నుంచి రావాల్సిన హక్కు లేదు, అధికారం లేదు వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఇక్కడ విషయం వాళ్ళ దాకా పోతుంది అంటావా? నువ్వు మాట ఆలోచించు. నెట్వర్క్లు ఉండవు, వాళ్ళ డిస్కషన్ ఉండవు. ఇప్పుడు నేను 4 రోజులు పట్టింది స్వామి ఈ ప్రెస్ విషయం తీసుకురావడానికి. ఎందుకంటే నేను కమ్యూనికేషన్ ఇస్తే ఆ కమ్యూనికేషన్ ఇయ్యడానికి మనిషి పోవాలి అక్కడికి. ఆ మనిషి తెలిసింది ఆ గోరీలకి మొత్తం తెలిసి పెంట సాయంత్రం వచ్చే న్యూస్ చూడు నీకు. అట్టర్ మా శ్రీనివాస్ మామూలు కూడా బ్లాక్ బాస్టర్. అప్పట్లో 365 రోజులు సమరసింహారెడ్డి నడిచేది కదా. ఇప్పుడు అట్లాంటి బ్లాక్ బాస్టర్ ఉంది. 7:30కి అఖాడాల నుంచి అంబేద్కర్ని అపవాద చేసినందుకు శ్రీనివాస్ మీద కేసేస్తున్నారు. ఒక అంబేద్కర్ గురించి మనం రెస్పాండ్ కాలేదు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అది నార్త్ నుంచి. ఆ వీడియో ఎక్కడి దాకా పోయిందో ఆలోచించండి. ఇప్పుడు వారం నుంచి సినిమాలన్నీ బంద్ చేసి మన వాళ్ళు ఇది ఒకటే చూస్తారు. బిగ్ సినిమా, దీంట్లో కామెడీ ఉంది, ఏడుపు ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది. వీటన్నిటి పేరు సనాతన ధర్మం అని మనం పెట్టినాం. ఇప్పుడు అందరూ ఆయన పెట్టిండు. ఆయన పెట్టిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం? కళ్యాణం అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న అమ్మాయిలను మంచి మంచి పెళ్లి చేసి. నీకు ఒక విషయం తెలిసింది స్వామి, నువ్వు మంచి మాట తెలినావు. నీకు ఒక విషయం తెలిసింది కదా, ఒక అమ్మాయిని మోసం చేశాడు ఏదో అని. ఇంకో అమ్మాయి ఎవరో ఉన్నారు అన్నారు మీరు కదా. ఇప్పుడు నాకు ఇంకొక అమ్మాయి ఉన్నది. బహుశా ఈ అమ్మాయి ఒకటైతే ఓకే, కానీ నీ అమ్మాయి నా అమ్మాయి వేరే ఏంటంటే 4 అవుతారు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ పోతుంది? నాకు ఆ ఇన్ఫర్మేషన్ నిన్న సాయంత్రం వచ్చింది. కొన్ని రిలీవ్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే సినిమా ముఖం చూసారా ఈరోజు ఎట్లుందో. మంచిగా హైవే ఎక్స్ప్రెస్ నుంచి డౌన్ అయ్యి మెల్లగా ఫుట్పాత్ మీదకి వచ్చిండు. మాటల్లో మార్పు వచ్చింది. మొన్నటి దాకా గట్టి గట్టి గరిచిండు. నన్ను ఏమన్నాడు, వాడు వీడు అన్నాడు, వదిలేసిండు. వాడు ఎవడో చెప్తే నువ్వు వస్తావా అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ రోజు మాట్లాడమనండి, అట్లా లైవ్ కి రమ్మనండి కదా, డిబేట్ కి రమ్మను కదా, వచ్చి మాట్లాడతాడు కదా. ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి కదా ప్రముఖ ఛానల్స్ కి, వాళ్ళ దగ్గర నంబర్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు దీన్ని ట్రేస్ చేయలేకపోతున్నారు? ట్రేస్ అయ్యింది ఆయన. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే స్వామి, అంటే గతంలో మీరు అన్నట్టుగా అది వాణిజ్య ప్రకటనల త్రోవ పోయింది అంతే. అంటే వాళ్ళ ఛానళ్ళ కోసం పోయింది. కానీ ఈ 2-3 రోజుల నుంచి ఛానళ్ళకి ఇస్తలేడు. నిన్న నైట్ వీడియో ఎందుకు ఇచ్చిండంటే, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అనేది మోకిలా నుంచి, మంగళగిరి నుంచి, ఈ షామీర్పేట నుంచి, ఈ 4-5 వెళ్ళినాయి పెద్దగా. పోయేసరికి అవతల వ్యక్తికి భయం పుట్టుకొచ్చింది. మనం ఇంకో విషయం ఏంటంటే, ఆయనకు చెప్పట్లేదు అనుకో, అందరు చెప్తున్నారు విషయాలు ఇక్కడ ఏం జరుగుతున్నాయో కూడా. మొన్న ఒక ఫోన్ మాట్లాడినాం, వాట్సాప్ లో ఆయన పెట్టిన డబుల్ టిక్ పడ్డది. డబుల్ టిక్ రిటర్న్ కాల్ చేయలేడు, ఆన్సర్ లేదు మాట్లాడిండు 30 seconds. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా, నా ఐఫోన్ లకే రికార్డింగ్ లేదు, దీంట్లో అలా రికార్డింగ్ రాదా? అది ఈ ఐఫోన్ లకే మాట్లాడినా నేను. నేను ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇళ్ళకే మాట్లాడిన, ఇళ్ళకి ఎత్తకపోతే ఇళ్ళకే చేసిన. నా దాంట్లో మాట్లాడిన 2 విషయాలు రికార్డ్ అయి ఉన్నాయి. నేను ఓపెన్ గా చెప్పాను, చాలాసేపు మాట్లాడి ఆశ్రమం గురించి రా మాట్లాడుకుందాం, 100 గజాలు 200 గజాలు అని చెప్తే సరే అని అన్నాడు, వెళ్దామని అన్నాడు. ఇప్పుడు ఆ రోజే వచ్చేసి ఉంటే శ్రీనివాసు ఈ 15 రోజుల్లో పెట్ట కాకపోయేది కదా స్వామి. అసలు మీరు గమనించండి, ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు బీభత్సం సృష్టించుకుండా ఆయననే. అవును, ఆ అమ్మాయిని 2వ సారి తీసుకెళ్ళిండు చూడండి.
అక్కడ నుంచి మొదలైంది స్వామి. హైదరాబాద్ లో ఒక ట్రావెల్ లోడ్ వచ్చి బిగ్ టీవీ నుంచి వెనక గేట్ నుంచి తీసుకుపోయిండు అని అంటున్నాడు కదా. అంత నెట్వర్క్ లో ఎవరు లేరా స్వామి? అందరు ఉన్నారు నెట్వర్క్ లో, కమ్యూనికేషన్ లో ఉన్నారు. వీడికి నైట్కి నైట్ ఢిల్లీకి చేర్చగలిగిందంటే ఆడ అమౌంట్ లేదంటావు. ఢిల్లీకి నైట్కి నైట్ అంటే డ్రైవర్ ఎంత అడగాలి, డీజిల్ ఖర్చు లేంది, మరి ఫ్లైట్లో ఎట్లా వెళ్తారు స్వామి ఢిల్లీకి? ఎట్లా వెళ్ళారు? అక్కడ చేరు సరే పోయి వెళ్ళిపోయారు. ఎక్స్పెన్సివ్ ఫ్లైట్ అయితే 5,000 6,000 పైన టికెట్ ఉండొచ్చు బహుశా కదా. మీకు తెలిసి బహుశా అఘోరి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అనుకుంటున్నారు? అప్పుడు నాకు తెలియదు. శ్రీనివాస్ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి. ఒక ఆయన అయితే ఇందాక మీరు చూడాల్సింది జీ తెలుగులో ఆయన 1000 కోట్లు ఉన్నాయి అంటుండు ఒక ఆయన వచ్చి. ఈ 1000 కోట్లు ఎక్కడికి వచ్చినాయి? 100 కోట్లు ఉన్నాయి అంటుండు ఒక ఆయన వచ్చి. ఏ బ్యాంకుల్లో ఉన్నాయి అంటే బినామీలు ఉన్నారు అని అంటున్నారుగా. మురళీకృష్ణ ఎవరైతే వచ్చారో ఈయన బ్రాహ్మణ సంఘాల పెద్ద మనిషి అని వచ్చిండు. ఈయన వచ్చి కంప్లీట్ అఘోరి సపోర్ట్, అఘోరికి సపోర్ట్ చేస్తున్నాడు కంప్లీట్ గా. ఆయనది ఏం లేదు కానీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్తా. ఇప్పుడు ఏం మాట్లాడుతుండే ఆయన దగ్గర శక్తులు ఉన్నాయా అని డైరెక్ట్ మొహం మీద అనేస్తుండే. ఇప్పుడు ఆయన ఈ టైంలో సంవత్సరం క్రితం 6 నెలల క్రితం అంటే వ్యవహారం వేరు, కానీ పిచ్చ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేయడానికి ఈయన వచ్చిండు. మీతో ఎవ్వరు లేరు, మొత్తం ప్రపంచం మొత్తం ఈయన ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆయనకు సపోర్ట్. ఓపెన్ ఛాలెంజ్ వదిలేస్తుండు. ఆమె దగ్గర శక్తులు ఉన్నాయి, మీరు ఎవ్వరు ఏం చేయలేరు. ఆమె దిగంబరంగా వచ్చింది, ఆమెను చూస్తే మీరు భయపడతారని నేను చాలా స్పష్టత ఇస్తున్నాడు. ఓకే, యాక్చువల్లీ మళ్ళీ ఏంటి మళ్ళీ డ్రెస్ చేంజింగ్ లో మళ్ళీ కూర్చున్నాడు సంతోషం అనుకుంటున్నారా? నిన్న శ్రీవరుద్ర స్వామి గారితో ఇంటర్వ్యూ చేసే క్రమంలో కరెంట్ పోవడం జరిగింది. యాక్చువల్లీ నిన్న చాలాసేపు గాలి దుమారం అది వచ్చి, అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాం పార్ట్ 1 లో. పార్ట్ 2 వస్తుంది, దాంట్లో మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఏవి అంటే నాకు తెలిసి రేపటి వరకు అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి అరెస్ట్ కాబోతున్నాడు. ఓకే, మురళీకృష్ణ గారు అఘోరిని శ్రీనివాసం సపోర్ట్ చేయడం గల మేజర్ కారణం ఏదనుకోవచ్చు స్వామి? ఇప్పుడు ఏంటంటే మనం అనుకున్నట్టు స్వామి, అంటే ఇంటరప్షన్ అయింది కాబట్టి ఆయనకి ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అవగాహన లేదు ముఖ్యంగా. రెండో విషయం, సంవత్సరం నుంచి మనం చేస్తున్న ఈ ప్రయత్నము ఎవ్రీథింగ్ అనేది రికార్డెడ్, అంటే డాక్యుమెంట్ వైజ్ గా కానీ ఏదైనా అథెంటికేషన్ ప్రకారంగా వచ్చాము కదా. ఈయన గారిది అవగాహన అఘోరా తత్వమనే లేదు. ఈయన గారు చెప్పేది ఏంటి, డైరెక్ట్ యోని పూజలు చేస్తారని అఫీషియల్ గా చెప్పేస్తున్నాడు. అసలు అఫీషియల్ గా చెప్పే రైట్సే లేవు ఎక్కడ. ఒక పూజ అనేది కంప్లీట్ గా స్త్రీలను ఉద్దేశించి తప్పుదో పట్టించే పూజ ఇది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఆ పూజ నిజంగా ఉన్నా కూడా దాని నియమ నిష్టతలు, దాని యొక్క పద్ధతులు వేరు. ఓకే, అది చెప్పకూడదు, దాని యొక్క ప్రత్యేకతలు వేరు. అలాంటిది ఈయన దాని గురించి గట్టిగా అరిచేసి 1000 కోట్లు ఉన్నాయి 100 కోట్లు ఉన్నాయని చెప్పేసి వేరే వేరే అధికారుల పేర్లు తీసేసుకుంటున్నాడు. ప్రభాస్ ఆరోగ్యం బాగలేదు అని పిలిచిండు అని అంటున్నారు కదా. ఎవరు? ఈయన గారు శ్రీనివాస్ గారు. ఈయన మురళీకృష్ణ ఏమంటుండు, ఆరోగ్యం బాగలేదని పిలిచిండు అంటే ఎల్లూరు శ్రీనివాస్ వెళ్ళి ఆయన బాగా చేసిండు అని చెప్పాడు. ఎప్పుడు అదేదో మూవీ టైంలో జరిగింది అన్నాడు. ఇప్పుడు ఈ విషయము ప్రభాస్ లాంటి ఇంటికాడికి పోయినప్పుడు ఒక రికార్డెడ్ అయితే అవుతుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు చిన్న వ్యక్తి అయితే కాదు కదా. ఇప్పుడు ఈ ఎల్లూరు శ్రీనివాసు ఎక్కడున్నా కూడా రికార్డు పంపేటాడు. కొన్ని ఛానల్ లైవ్లు వచ్చినాయి, రిలీజ్ కావాలి కదా. మహాకుంభమేళది రిలీజ్ కాలేదు, కాశీకి పోయిన గుడిలో పూజ చేసింది రికార్డు కాలేదు. ఇవేవి రికార్డు కాకుండా చూసిన వ్యక్తి గురించి మహాకుంభమేళకి వెళ్తే అక్కడే బట్టలు కొట్టేవాళ్ళేమో.